ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో భండాసురుడితో జరిగిన యుద్ధాన్ని వర్ణించే ఘట్టం అత్యంత శక్తివంతమైనది. అందులోని మరొక శ్లోకం ఈ వీడియోలో చూద్దాం. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. మనం 28వ శ్లోకంలో భండాసురుడికి 2 తమ్ముళ్ళు ఉన్నారు అని చెప్పుకున్నాం కదా. అందులో విషంగుడిని శ్యామలాదేవి సంహరిస్తుంది, విశుక్రుడిని దండనాథ అంటే వారాహిదేవి సంహరిస్తుంది. ఈ శ్లోకంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విశుక్రుడి ప్రాణాలు తీసిన వారాహిదేవి పరాక్రమాన్ని చూసి సంతోషించిన తల్లి అని అర్థం. విషంగుడు మాయా యుద్ధం చేస్తే విశుక్రుడు యంత్రాలతో దేవి సైన్యాన్ని ఇబ్బంది పెడతాడు. అతడిని తన నాగలితో వారాహిదేవి అంతం చేస్తుంది. యుద్ధరంగంలో వారాహిదేవి విశుక్రుడిని సంహరించిన తీరును చూసి లలితా పరమేశ్వరి ఎంతో ఆనందిస్తుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. కామేశ్వర ముఖాలోక అంటే కామేశ్వరుడి యొక్క ముఖ దర్శనం వల్ల. కల్పిత శ్రీ గణేశ్వర అంటే శ్రీ గణేశుడు అవతరించబడ్డాడు. లలిత అమ్మవారు తన భర్త అయిన కామేశ్వరుడి ముఖాన్ని చూడగానే ఆ చూపుల ద్వారా శ్రీ గణేశ్వరుడు ఉద్భవించాడు అని అర్థం. భండాసురుడు యుద్ధంలో విఘ్న యంత్రాన్ని ప్రయోగించి దేవి సైన్యాన్ని స్తంభింపజేస్తాడు. ఆ విఘ్నాన్ని తొలగించడానికి లలితాదేవి తన నాథుడైన కామేశ్వరుడి ముఖం చూడగానే ఆ చూపుల సంగమం నుండి మహాగణపతి ఆవిర్భవించి ఆ యంత్రాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ శ్లోకం మనకు 2 గొప్ప తత్వాలను తెలియచేస్తుంది. మొదటిది వారాహి శక్తి అంటే అంతరశత్రువుల సంహారం. విశుక్రుడు అంటే మనలోని దురాశ, అహంకారం, చెడు సంకల్పాలు, ఇంద్రియాసక్తి. వారాహిదేవి దైవిక శక్తి, ధైర్యం, ఆత్మబలం. మనలోని చెడు వాసనలను ఆ దైవశక్తి నాశనం చేసినప్పుడు మన మనసు పవిత్రం అవుతుంది. రెండవది గణేశుడి అవతారం అంటే జ్ఞానం ఆవిర్భవించడం. కామేశ్వరుని దివ్య దృష్టి ద్వారా గణేశుడు పుట్టడం అంటే శివశక్తుల ఐక్యం నుంచి జ్ఞానం ఉద్భవిస్తుంది. అజ్ఞానం తొలగినప్పుడు వివేకం వస్తుంది. ప్రతి కార్యారంభానికి ముందు అంతరాయాలు తొలగే స్థితి ఏర్పడుతుంది. గణేశుడు ఇక్కడ విఘ్నాలను తొలగించే అంతర జ్ఞానంకు ప్రతీక. ఈ శ్లోకం పారాయణం చేయడం వల్ల అంతరాయాలు తగ్గిపోతాయి, భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, చెడు అలవాట్లపై గెలిచే శక్తి వస్తుంది, బుద్ధి, వివేకం పెరుగుతాయి, కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. ఆరోగ్యపరంగా చూస్తే విశుక్ర అంటే శరీరంలో నిలిచే విషపూరిత భావాలు. వారాహి శక్తి అంటే రోగ నిరోధక శక్తి. ఇక్కడ గణేశ తత్వం అంటే మెదడు సమతుల్యత, మానసిక ప్రశాంతత. కాబట్టి ఈ శ్లోకం జపం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి, ధైర్యం, ఉత్సాహం పెరుగుతాయి. ఈ శ్లోకం దేవిలోని యుద్ధ తంత్రాన్ని మరియు సృష్టి సామర్థ్యాన్ని రెండింటినీ సూచిస్తుంది. విశుక్రుడి సంహారం ద్వారా వారాహిదేవి పరాక్రమాన్ని, తద్వారా లలితాంబ విజయ పరంపరని ఇది చాటు చెప్తుంది. ఇది మనలోని అజ్ఞానాన్ని, దుర్గుణాలను తొలగించే శక్తికి సంకేతం. సంకల్ప శక్తి కేవలం చూపు ద్వారానే విఘ్నేశ్వరుడిని సృష్టించడం అనేది దేవి యొక్క అనంతమైన సృష్టి సామర్థ్యాన్ని, లీలా వైభవాన్ని సూచిస్తుంది. ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ జై శ్రీ లలితామాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా మరింత మందికి ఈ వీడియో చేరుతుంది. అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే. మరిన్ని వీడియోలతో కలుద్దాం.